హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సిబిఎన్ గారు P4 అనే కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. అసలు ఏంటి ఈ P4? ఈ P4 స్కీమ్ ద్వారా పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఏ విధంగా సిబిఎన్ సార్ మార్చబోతున్నారు? నిజంగానే పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మార్చడానికి ఎన్ఆర్ఐలు ముందుకొస్తారా? లేక ఈ P4 స్కీమ్ అనేది కూడా సిబిఎన్ గారి పబ్లిసిటీ స్టంట్గానే మిగిలిపోతుందా అనేది డీటెయిల్గా మనం ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, సిబిఎన్ గారు P4 అనే కొత్త స్కీమ్ని ఉగాది రోజున లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ P4 అంటే ఏంటంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా పేదవాళ్ళని పేద కుటుంబాలని ఆదుకోవడం మానేసి పేదవాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి, వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను పేదవాళ్ళకి అందజేయాలి అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి సిబిఎన్ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. అంటే పేద కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎవరైనా వచ్చి పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకోండి, పేద కుటుంబాల ఎదుగుదలలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పి సిబిఎన్ గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ప్రోగ్రామ్ లాంచ్ కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు, ఎంతమంది ఈ పేద కుటుంబాలని అడాప్ట్ చేయబోతున్నారు అనేది పక్కన పెడితే అసలు పేద కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇబ్బందుల్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ మీద ఉంటుంది. అయితే సిబిఎన్ గారు ఈ P4 ద్వారా ఎవరైతే ఎన్ఆర్ఐలను కానీ ఎవరైతే ధనికుల్ని కానీ ఇన్వైట్ చేశారో సో వాళ్ళని కాసేపు పక్కన పెడితే అసలు సిబిఎన్ గారు ముందుగా ఎంతమందిని అడాప్ట్ చేసుకోబోతున్నారు, ఎంతమంది పేద కుటుంబాలకి సిబిఎన్ గారు అండగా నిలబడుతున్నారు. రీసెంట్గానే సిబిఎన్ గారు ఇండియా మొత్తం మీద ధనికమైన రిచెస్ట్ సీఎంగా ఉన్నారు. సో అంత డబ్బు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎన్ని కుటుంబాలని ఆయన దత్తత తీసుకోబోతున్నారు అనేది ఫస్ట్ పాయింట్. రెండవది, 175 ఎమ్మెల్యేస్లో సిబిఎన్ గారి దగ్గర ఉన్న కూటమి ఎమ్మెల్యేలందరికీ ఏమైనా మెసేజ్ చేశారా? మీరు కూడా కొన్ని కుటుంబాలని పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకుని వాళ్ళని ధనికులుగా మార్చడంలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పి ఏవైనా మెసేజ్ కూటమి ఎమ్మెల్యేలకి ఏమైనా పాస్ చేశారా అనేది ఇది కూడా నా పాయింట్. జనరల్గా గవర్నమెంట్ నుంచే పేదవాళ్ళకి ఏదైనా స్కీమ్ ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం ద్వారా పథకాల ద్వారా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటారు. కానీ సిబిఎన్ గారు ఈ విధంగా స్టంట్ చేయడం అనేది పబ్లిసిటీ స్టంట్గానే అనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా కుటుంబానికి హెల్ప్ చేయడానికి వస్తారా అంటే అది సమ్ లిమిట్స్ వరకు ఉంటుంది. ఒక 10,000 ఇచ్చారు, ఒక 5,000 ఇచ్చారు, అంతవరకు ఓకే. కానీ ఒక కుటుంబాలని ధనికులుగా మార్చడానికి మినిమం ఏదైనా పెద్ద బల్క్ అమౌంట్ తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇస్తారా, లేదా వాళ్ళకి కుటుంబంలో ఏదైనా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకేదైనా ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. జనరల్గానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు పేద కుటుంబాలకి అందజేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా అండగా నిలబడితే వాళ్ళు ఆటోమేటిక్గానే ఆర్థికంగా ఎదుగుతారు. సో ఈ కాన్సెప్ట్ని మానేసి సిబిఎన్ గారు బయట నుంచి ఎన్ఆర్ఎల్ని లోకల్గా ఉన్న ధనికుల్ని వచ్చి మీరు ఈ పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చడంలో మీరు కూడా ముందుకు రండి అని చెప్పి సిబిఎన్ గారు ఏ విధంగా అనాలిసిస్ చేశారనేది నాకు ఇంకా అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఒక పేద కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అంటే చేయాల్సిన పనులు ఏంటంటే పెరుగుతున్న నిత్యావసరాల రేట్లని తగ్గించాలి, విద్య అనేది అందుబాటులో ఫ్రీగా ఉండాలి, వైద్యం అనేది అందుబాటులో ఫ్రీగా ఉండాలి. ఈ మూడు కనుక గవర్నమెంట్ చేయగలిగితే ఎవరో వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది నా ఒపీనియన్. నిజంగానే పేద కుటుంబాలు ధనికులుగా మారబోతున్నాయా? నిజంగానే ఎన్ఆర్ఐలు కానీ లోకల్గా ఉన్న ధనికులు నిజంగానే వచ్చి పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకోబోతున్నారా అనేది నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.